ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాలంన మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నాతోనూ మాతోనూ మాట్లాడమని కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృపనొందిన వాడాయను. ఉదయకాలమున మనము చదువుకున్న వాక్య భాగంలో నోవహు తన కుటుంబము లేక నోవహుతో పాటు ఉన్నవారు ఆ సమయమున భూమిలో జీవించిన వారి యొక్క హృదయ స్థితిని ప్రభు చూపించడం చూడగలము. భూమి మిక్కిలి చెడిపోయినది. ఆ కార్యమును ప్రభు చూస్తూ ఊరకు ఉండలేకపోయినాడు. ఆయన ఎంతగానో ప్రేమించి నరులను చేస్తే వారు దేవునిని మరచిన వారిగా, దేవుని దుఃఖపరిచేవారిగా ఆ దినములలో ఉండటం మనం చూడగలము. వారి యొక్క హృదయము పాపముతో, లేకపోతే వారి హృదయములో దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను విడిచిపెట్టి వారు తమ యొక్క ఇష్టానుసారముగా నడుచుకొనటము, దేవుని దుఃఖపరిచిన వారిగా ఉండటం మనం చూడగలము. ఈ ఉదయకాల సమయమున ప్రభు మనతో మాట్లాడుచున్న కార్యము, నేను నిన్ను చేసినాను, నా స్వహస్తాలతో నిన్ను నిర్మించినాను, నీవు తల్లి గర్భములో ఇంకా పిండముగా రూపింపబడక ముందే నా కన్నులు నిన్ను చూసినాయి అని ప్రభు మనల్ని గురించి మాట్లాడుచూ ఉన్నాడు. అలాగూ మనల్ని ఇంకా తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే ఆయన మనల్ని చూసిన వాడిగా ఉన్నాడు. అయితే మనము ఆయనను ఎరిగిన తర్వాత, ఆయనను మన జీవితములో అనుభవించిన తర్వాత, ఇంత మేళ్లను చేసిన ప్రభువుని నిర్లక్ష్యపరిచి ఇతర కార్యములకు ప్రాముఖ్యతనిచ్చినప్పుడు నిజముగా ఆయన ఎంత సంతాపపడతాడు అని మనం ఈ కార్యంను చూసి, లేకుంటే చదువుకున్న వాక్య భాగంలో చూడగలము. ఈ ఉదయ కాలమున నీవు చేసే కార్యము దేవుని దృష్టికి ఎలాగూ ఉన్నదో ఒక్కసారి నీవే నిన్ను పరీక్షించుకునే సమయం ఇది. లోకమంతా ఒక పక్క ఉంటే నోవహు తన కుటుంబము దేవుని దృష్టిలో దయ పొందిన వారిగా, ప్రత్యేకముగా నోవహును బట్టి ఆ కుటుంబము దేవుని యొక్క కృపను పొందటం మనం చూడగలము. వారు దేవుని యొక్క కృపను పొందిన దాన్ని బట్టి జనులందరూ నరులందరూ నశించిపోయినను నోవహు కుటుంబము మాత్రము దేవుని యొక్క కృపలో, ఆయన యొక్క రక్షణలో, ఆయన యొక్క భద్రతలో నోవహు కుటుంబము మాత్రము లోకమంతా నశించినప్పటికీ దేవుని కృప పొందిన వారిగా భూమి మీద సజీవులుగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయ కాలమున ప్రభు నిన్ను చేసినందుకు సంతాపడే జీవితమును కలిగి ఉన్నావా, లేక నోవహులాగా దేవుని దృష్టికి దయ పొందిన వాడిగా ఉన్నావా అని ఒక్కసారి నీవు పరీక్షించుకో. నీవు చేసే కార్యములు దేవుని సంతోషపరుస్తాయా, నీవు చేసే కార్యములు ఆయనను దుఃఖపరుస్తున్నాయా అని నీవు ప్రశ్నించుకునే సమయం ఇది.
భూమిలో నరులు విస్తరిస్తున్నగా తమ యొక్క ఇష్టానుసారముగా తమకు తోచినవి చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయుల గురించి మనము చూసినప్పుడు ఐగుప్తులో ఉన్నంత వరకు, వారికి శ్రమలు వచ్చినంత వరకు దేవుని వైపు చూసి మొరపెట్టినారు. అయితే ఎప్పుడైతే వారికి స్వేచ్ఛ వచ్చినదో, ఎప్పుడైతే వారు ఐగుప్తు నుండి బయటికి తీసుకొని రాబడినారో, వారు దేవుని మర్చిన వారిగా, ఆయనను దుఃఖపరిచిన వారిగా అనేక కార్యములను తమ జీవితంలో చేయటం చూశాం. ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చినారు. ఎర్ర సముద్రము వారికి ముందు ఉన్నది. ఫరో సైన్యము ఎలాగైనా మరలా వారిని చెరపట్టుకోవాలని వస్తుంటే దేవుని వైపు చూడకుండగా అంతవరకు అద్భుతాల్ని, ఆశ్చర్య కార్యాలను చేసి వారిని ఐగుప్తు నుండి బయటకు తీసుకొని వచ్చిన ప్రభువుని గణపరచకుండగా, లేకపోతే దేవుని వైపు చూడకుండగా వారు సనుగు కొనటము, వారు దేవుని సేవకునికి విరోధముగా వెళ్ళే జీవితమును మనం చూస్తూ ఉన్నాము. ఇలాగనే భూమి మీద ఉన్న నరులు దేవుని యొక్క కృపను మర్చిన వారిగా, దేవుని యొక్క ప్రేమను మర్చిన వారిగా, ఆయన వైపు చూడటం మర్చిపోయి తమ సొంత ఆలోచనలు బట్టి, సొంత తలంపులను బట్టి తాము ఎలాగూ జీవించాలనుకుంటున్నారో అలాగూ జీవిస్తూ ఆయనను దుఃఖపరుస్తూ పాపములో నశించిపోయిన వారిగా ఉన్నారు. ఆ దినములలో మనము చూసినట్లయితే ఆర్థికముగా ఆ ప్రాంతము వర్ధిల్లుచున్నది అని కొంతమంది హిస్టారియన్స్ చెప్పటం చూడగలము. ఈ దినములో కూడా అలాంటి సూచనలు మనం చూస్తూ ఉన్నాము. ఆర్థికముగా జనులు అభివృద్ధి చెంది మంచి స్థాయికి వస్తుండగా దేవుని మర్చిపోయిన వారిగా, తమ యొక్క వేషధారణ, తమ యొక్క వస్త్రధారణ, తాము నడుచుకునే విధానము, ఇతరులతో కలిసి ఉండే విధానమును చూసినప్పుడు నిజముగా అనేక సార్లు మనము నొచ్చుకుంటూ ఉంటాము. ఎంతగా మనల్ని సృజించిన, మనం చేసిన ప్రభు వేదన చెందుతున్నాడు అని మనం గ్రహించుకోవాలి. ఈ ఉదయకాలమున దేవుని యొక్క దయ నీకు కావాలి, దేవుని యొక్క కృప నీకు కావాలి. అంతమంది తమ ఇష్టానుసారముగా జీవిస్తుంటే దేవుని దృష్టికి నోవహు తన కుటుంబము మాత్రమే దయ పొందిన వారిగా ఉన్నారు. ఆయన దృష్టికి వారు మాత్రమే సరిపోయిన వారిగా ఉన్నారు. ఈ లోకము ఎలాగో వెళ్తుందో అని నువ్వు చూడవలసిన అవసరం లేదు. దేవుని దృష్టిలో నీవు ఎలాగున్నావో, ఆయన నేను చూసినప్పుడు ఇతను నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె అని నిన్ను గురించి చెప్పగలిగిన జీవితమును కలిగి ఉన్నావా? అలాగున్నట్లయితే నీవు నిజముగా ధన్యుడవు, ధన్యురాలవు. నీవు అలాగున్నట్లయితే దేవుని కృపను అనుభవిస్తూ ఆయన నామం గణపరుస్తూ ముందుకు వెళ్ళే జీవితమును ప్రభు నీకు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున ఎలాగున్నావు? నీ హృదయ పరిస్థితి ఎలాగున్నదో ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. దేవునికి ముందుగా నీ జీవితమును సరిగా నీవు కాపాడుకున్నట్లయితే నీవు ధన్యుడవు, ధన్యురాలవు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నోవహులాగా నీవును దయ పొందిన జీవితంను కలిగి ఉండాలి. నీ చుట్టూ ఉన్న వారిని చూసి నీవు కలవరం చెందవలసిన అవసరం లేదు. వారు ఎలాగున్నను సరే ప్రభు నిన్ను చూస్తున్నాడు అని ఎరిగి వారి ముందు నీవు ఒక సాక్ష్యము కలిగిన వ్యక్తిగా జీవించాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచున్నాడు. నీవు ఎలాగున్నావో ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకున్నా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలమున మీరు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన నీ వాక్యంను బట్టి వందనాలు. మేము నీ దృష్టికి దయ పొందిన వారిగా యథార్థముగా జీవించడానికి మాకు సహాయం వచ్చేమో. లోకంలో ఉన్న ఆకర్షణల వైపు మేము వెళ్ళక నీ వైపు చూస్తూ ముందుకు నడిచే కృపను దయచేయము దేవా. అంతం వరకు నిలిచి ఉండి నీ యొక్క నాయన కృపను సంపాదించుకొని ఈ యొక్క రక్షణ ఓడలో ఎక్కి
నీ యొద్దకు చేరే ఆ జీవితం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.